యూట్యూబ్ ప్రేక్షకులకు అందరికీ మా నమస్కారాలు. మేము ఈరోజు మన మందమారి పట్టణంలోని సిక్క క్వార్టర్స్ వద్ద ఈ యొక్క కస్తూర్బా విద్యాలయం దగ్గర ఒక షార్ట్ ఫిలిం తీస్తున్నాము. దాంట్లో భాగంగానే ఇక్కడ మేము అందరం రావడం జరిగింది. మా యూట్యూబ్ ఛానల్ పేరు వచ్చేసి శ్రీ అభయాంజనేయ స్వామి ఆర్ట్ ప్రొడక్షన్స్. ఇది మన మందమారి పట్టణంలో మరియు రామకృష్ణపురం పట్టణంలో మేము కళాకారులం అందరము కలిసి మేము దీన్ని ఏర్పాటు చేసుకున్నాము. ఇందులో నటించేటువంటి వాళ్ళందరూ కూడా గతంలో మందమారి సినిమా ఛానల్లో చేసినటువంటి అనుభవం ఉన్నటువంటి వాళ్ళు. వారందరూ కూడా నా ధన్యవాదాలు. అందులో మా మిత్రులు ఉన్నారు, వీళ్ళందరూ వారందరూ కూడా అద్భుతంగా చేస్తారని ఆశతోటి మేము ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ను ప్రారంభించినాము. ఇందులో ప్రధానంగా మేము ఎంచుకున్న సబ్జెక్టు ఏంటంటే, ఈ యూట్యూబ్ ఛానల్ అనేది మనము నిజ జీవితంలో జరిగేటువంటి సన్నివేశాలను, కథలను మేము మా సినిమా రూపంకు మా నటన రూపంలో ప్రేక్షకులకు చూపించి వారిని ఆనందపరచాలనే ఉద్దేశంతో తప్ప మరి వేరే ఎవరిని అవమానపరచాలను, బాధపెట్టాలనే ఉద్దేశంతో కాదని అందరికీ సవినయంగా మనవి చేస్తున్నాం. అయితే ఈరోజు మేము తీసేటువంటి ఈ సినిమా పేరు వచ్చేసి పెద్దలు కలిపిన బంధంగా దీన్ని మేము ఒక సినిమాగా మలిచి పెద్దలు కలిపిన పెళ్లి బంధం, భార్యాభర్తల బంధంగా దీన్ని మేము సినిమా రూపంలో విడుదల చేస్తున్నాము. ఈరోజు ప్రారంభం అది సినిమా. దీనిలో మాకు మా మిత్రులైనటువంటి వెంకటేషు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఆయన ఒక కులాంతర వివాహం చేసుకొని సమాజంలో కొంతమందికి ఆదర్శంగా నిలిచి వారిలో చాలామందిలో కూడా కులాంతర వివాహం పట్ల తక్కువ చూపున్న కాలంలో వరకట్నాలు లేకుండా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకొని సమాజానికి ఆదర్శంగా నిలిచాడు. అదేవిధంగా అమ్మాయి కూడా తన ఇష్టమైనటువంటి వ్యక్తిని తన తల్లిదండ్రులను ఎదిరించి కూడా పెళ్లి చేసుకుంటుంది. ఆ సన్నివేశమే ఈ సినిమా. అయితే కొంతమంది దుష్టశక్తుల కారణంగా, కొంతమంది చెప్పుడు మాటల కారణంగా ఈ భార్యాభర్తల అనుబంధం అనేది వాళ్ళు విడిపోవడం జరుగుతుంది. కానీ ఇక్కడ కొంతమంది మంచి వాళ్ళు మళ్ళీ పూనుకొని, అరే ఇంత మంచి వాళ్ళు వీళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకొని కష్టపడి ఈ ప్రేమించి పెళ్లి చేసుకున్న వారు విడిపోకూడదు, ప్రేమ అనేది ఎన్నడూ కూడా విడిపోకూడదు అని చెప్పి ఉద్దేశంతో కొంతమంది మిత్రులు మళ్ళీ వాళ్ళను పెద్ద మనుషుల రూపంలో వాళ్ళను కలిపి భార్యాభర్తల బంధాన్ని ఒకటి చేయడం అనేది లక్ష్యంగా ఈ సినిమా ప్రధాన ఉద్దేశం. దాని గురించి మా మిత్రుడు వెంకన్న గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఈ సినిమాకి వచ్చేసి నేను ఏంటిది హీరోగా పోషిస్తున్నా. నేను నా పాత్ర ఇందులో హీరోయిన్ ఈమె నాకు వదినగా అది నటించడం జరుగుతుంది. ఈమె ఇటు డాక్టర్ గారు ఉన్నారు, అటు మన వెంకటేష్ గారు, ఇటు మన నరసన్న గారు కూడా ఇందులో నటులుగా చేస్తూ ఉన్నారు. ఈ సినిమా మాది తొలి పరిచయం అనేది మేము సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు మా మిత్రుడు చెప్పినట్టు. అదేవిధంగా వెంకన్న మాకు మా సినిమాలో మొట్టమొదటిసారిగా ఒక స్నేహితునిగా యాక్ట్ చేస్తున్నాడు. అతను కూడా తన అభిప్రాయం ఉంటే చెప్పాలని. ఈ సినిమాలో మేము ఫస్ట్ టైం తీస్తున్నాము. ఈ ఛానల్ కూడా ఫస్ట్ టైం ఈ సినిమా తీయడము. దీంట్లో హీరో వచ్చేసి వెంకటేష్, హీరోయిన్ వచ్చేసి అమ్మాయి రోజా, వీళ్ళ ఫ్యామిలీ వదిన నరసన్న. ఇట్లా మేమేమో ఒక ఫ్రెండ్స్ లెక్క, స్టూడెంట్స్ ఫ్రెండ్స్ మేము ఈ రకంగా ఈ సినిమాని తీస్తున్నాము. ఈ సినిమాని మీరు చూసి ఆదరించి లైక్లు కొట్టి షేర్ చేయగలరని మా ఒక ఫస్ట్ విన్నపం. మరొక మిత్రుడు ఉన్నాడు, అతను ఒకసారి మనం మాట్లాడతాడు. మీరు కూడా మాట్లాడండి. వదిన అదినే మాట్లాడుతుంది, ఆని గారు మాట్లాడతారు. మాట్లాడండి, మీరు పరిచయం చేయండి. నరసన్న గారు పెద్దన్న పాత్రలో వస్తాడు. ఆ అన్నగా తన పాత్ర ఏంటిదో ఒకసారి చెప్పాలి. చెప్పు. మన యూట్యూబ్ ప్రేక్షకులందరికీ విజ్ఞప్తి, ఈ ఛానల్ కొత్తగా పెట్టినాము. ఇది అభయాంజనేయ స్వామి అనే ఆర్ట్ ప్రొడక్షన్స్. ఇది ప్రేమ కథగా ఒకటి నిర్మించాలని మేము అందరం అనుకొని, ఈ వెంకటేష్ గారు, డాక్టర్ వెంకటేష్ గారు రచించిన రాత, దర్శకుడు, నిర్మాత అంతా ఆయనే. కాబట్టి అందులో ఒక కుటుంబ సభ్యులుగా మేము నటిస్తున్నాం. షేర్ చేయండి, లైక్ చేయండి. ఒకసారి ఇంకో అన్న ఉన్నాడు, ఆ అన్న మాట్లాడాడు. మన రామన్న అని మన
అనిల్ గట్టిగా హీరోకు కొట్టాలి. దోస్తుగా వస్తాడు, ముఖ్యమైన పాత్ర. ఒకసారి అన్నచ్చి మాట్లాడవలసిగా కోరుతున్నాం. ఇగో రామన్న అని మన మిత్రుడు, ఈ హీరోకు దోస్తు అంటే కుటుంబంలాగా ఉండేటువంటి దోస్తు అన్నట్టు. అటువంటి సన్నివేశంలో ఈ కాలేజ్ ఫ్రెండ్ అన్న. రామన్న నడుస్తాడు. రామన్న ఎక్కడి నుంచి వచ్చింది, ఆయన గత అనుభవం ఒకసారి చెప్పాలని కోరుతాను. నా పేరు రాము, నేను మంచిర్యాల నుంచి వచ్చిన. గతంలో చేసిన ఒక ఛానల్ ఉంది, మందమారి యూట్యూబ్ ఛానల్. ఇలా హాస్పిటల్ అన్నతోటి స్వామన్నతో చేయడం జరిగింది. ఆ అనుభవంతో అన్న ఫోన్ చేసి, తమ్ముడు మనం ఒక ఛానల్ ఓపెన్ చేసినాం, శ్రీ అభయాంజనేయ ఆర్ట్ ప్రొడక్షన్ అని. ఆ ఛానల్లో మీ అందరి పాత్రలు కావాలి, మీరందరూ నాకు సహకరించాలని చెప్పి ఫోన్ చేయడం జరిగింది. మేమందరం సహకరించిస్తామన్నా అని చెప్పి వచ్చి అన్నతో మాట్లాడి చేయడం జరుగుతుంది. ఇది మా ప్రారంభోత్సవం. దానికి మీ సపోర్ట్ కావాలి, మీ లైక్స్, షేర్స్, సబ్స్క్రైబర్స్ అన్నీ మాకు కావాలి. ముందుగా మాకు కావాల్సిందంటే మీ సపోర్ట్ కావాలి. ఎందుకంటే మేము చేస్తున్న పాత్రలు మేము పోషించగలుగుతున్నామా లేదా అనేది ఒక మాకు సందేహం ఉన్నది. ఆ సందేహం మాకు తెలియపరచండి ప్లీజ్. థ్యాంక్ యూ. ఇక షూటింగ్ ప్రారంభం చేయబోతున్నాం. అందరూ మమ్మల్ని ఆదరించాలని, ఆశీర్వదించాలని కోరుతున్నాం. అందరూ గంట కొట్టి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. యూట్యూబ్ క్రియేటర్స్ అందరూ. పోయి చెప్పు.